లక్కీ రాజుతో మత్తులో తన తల్లి ఎవరో ఆ ఆంటోనీ గాడికి తెలుసు అని చెప్తాడు. ఇక రాజు అదే ఆలోచిస్తూ బయటికి వస్తాడు. ఆంటోనీ కనిపించడంతో అతని వెనకాలే ఫాలో అవుతాడు. ఇంత రాత్రివేళ ఎక్కడికెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడని అనుకుంటూ ఉంటే సరిగ్గా అదే సమయంలో కారులో నుంచి రేఖ దిగి ఆంటోనీని కలవడం చూసి రాజు షాక్ అవుతాడు. పదే పదే ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని ఆంటోనీపై రేఖ మండిపడుతుంది. నీ కొడుకుని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయావు, హాయిగా పెళ్లి చేసుకున్నావు. కానీ ఆ కొడుకు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. మా అమ్మ ఎవరో చెప్పాలని తెగ విసిగిస్తున్నాడు. నిజం చెప్పొద్దంటే 50 లక్షలు ఇవ్వండని రేఖని ఆంటోనీ డిమాండ్ చేస్తాడు. అది విని ఇక రాజు మరింత షాక్ అయిపోతాడు. అంత డబ్బు ఇవ్వను అని రేఖ అంటుంది. అయితే నువ్వే తన తల్లివి అనే విషయం ఆ లక్కీగడికి చెప్పేస్తా. దానికోసం ఓ 10 లక్షల రూపాయలు ఇవ్వమంటే తల తాకట్టు పెట్టైనా ఇస్తాడని ఆంటోనీ అనడంతో ఇంక రాజుకి అసలు విషయం తెలిసిపోతుంది. వారంలోగా తన డబ్బు ఇప్పించమని చెప్పి ఆంటోనీ వెళ్ళిపోతాడు. ఇక తను అలా వెళ్ళగానే రేఖ వెనుక నుంచి చప్పట్లు కొడుతూ రాజు వస్తాడు. ఇక రాజుని చూసి రేఖ మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీ పెళ్లికి ముందు ఇంత చరిత్ర ఉందని నాకు తెలీదు అంటాడు రాజు. ఆ ఆంటోనీ గాడు చెబుతున్న లక్కీ మరెవరో కాదు, నా ఫ్రెండ్ లక్కీనే అంటాడు రాజు. ఆ మాట వినగానే రేఖకు చెమటలు పడతాయి. గతంలో రాజు వెంట తన కొడుకు రావడం గుర్తు చేసుకుంటుంది. ఆ ఆంటోనీకి 50 లక్షలు ఇవ్వడం దండగా, మీరే ఇంట్లో వాళ్ళకి అసలు విషయం చెప్పేయండి, లేదంటే ఆ నిజం నేనే చెప్పేస్తానని రేఖను రాజు బెదిరించి వెళ్ళిపోతాడు. ఆ ఆంటోనీకి తోడు ఈ రాజు కూడా తోడవడంతో ఇక రేఖ ఉక్కిరి బిక్కిరైపోతుంది.